హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. నేను పిల్లలు మొక్కించుకోవడానికి ఈరోజు గొలగముడి వెళ్ళామండి. ఇది నెల్లూరు దగ్గరలో ఉంటుంది, మనకి హైవే పక్కనే ఉంటుందండి. బస్ స్టాండ్ నుంచి ఎప్పుడు బస్సులు ఉంటాయి గొలగముడికి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ముఖద్వారము. ఇక్కడ ఎప్పుడు ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ హోమగుండము 365 రోజులు వెలుగుతూనే ఉంటుందండి. ఇక్కడ హోమగుండంలో మనం కొబ్బరికాయలు నవధాన్యాలు అన్నీ వేయచ్చు. దేవుడి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టాము. ఇక్కడ లోపల దేవుడిని చూపించకూడదు కదండి, అందుకని చూపించలేదు. ఇక్కడ బయట మనం కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఇలా స్వామివారు కింద వాటర్లో ఉన్నారు చూడండి. చూసి అందరూ దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఏమేమి కట్టారు వెంకయ్య స్వామి దగ్గర ప్రతి ఒక్కటి, నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమీ లేవండి. ఇప్పుడు విద్యానవనాలు, హాస్టల్స్, వృద్ధాశ్రమాలు అన్నీ వెంకయ్య స్వామి పేరు మీద ప్రతి ఒక్కటి కట్టి ఉన్నారు. కాలేజీస్ కానివ్వండి, అన్నీ దేవుడు వారి స్వామివారి ట్రస్ట్ అండి. అవన్నీ ఇక్కడ అన్నీ ఉచితంగా చూస్తారు. హాస్పిటల్ కానీ అనాథాశ్రమాలు అన్నీ. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తులసికోట దగ్గర దీపాలు వెలిగించామండి. మనం దీపాలు వెలిగించిన దగ్గర దేవుడి ఆశ్రమంలో అలా సుక్తులు రాసి ఉంటారండి. చూడండి బయట నుంచి గుడి ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి దేవుడిని. తర్వాత పక్కన ఆంజనేయ స్వామి గుడికి దర్శనం చేసుకొని వచ్చామండి. తర్వాత ఇది వెంకయ్య స్వామి ఆశ్రమం. ఇది స్వామివారి మూల కుటీరం, అంటే ఆయన నివసించి ఇక్కడే జీవ సమాధి అయ్యారండి. అందుకని దీన్ని స్వామివారి మూల కుటీరం అంటారు. ఇక్కడ మనకి చూడొచ్చు, ఆయన నివసించినప్పుడు గుడిసెలో నివసించేవారు కాబట్టి పైన స్లాబ్ వేసిన కింద ఎప్పుడు ప్రతి సంవత్సరం గుడిసె మళ్ళీ కొత్తగా కప్పు వేస్తూనే ఉంటారు. అలాగా ప్రతి సంవత్సరం పైన స్లాబ్ వేసినా సరే ఆ కప్పు మారుస్తూ ఉంటారు, కానీ ఆ గుడిసెను అయితే తీసివేయరు. ఇక్కడ కూడా స్వామివారిని వీడియో తీయడానికి లేదండి. ఇక్కడ స్వామివారికి దారాలు ఇస్తారు, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. గొలగముడి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ దారాలు తీసుకొని కట్టుకుంటారు. మేము కూడా తీసుకొని కట్టుకున్నాం. మీరు నా వీడియోస్లో చూస్తుంటే చేతికి దారం ఉంటుంది, అది ఇక్కడదే. తర్వాత స్వామివారి దగ్గర నుంచి అర్చకులకి అలాగే కళ్యాణ కట్టుకు వెళ్ళే దారి అండి ఇది. అందరికీ అక్కడ స్వామివారికి అర్చకులకు కూడా ఉచిత సదుపాయం కల్పిస్తారు. తర్వాత నందనవనం ఉంది. అక్కడ నందనవనంలో అన్ని పూల చెట్లు ఉన్నాయి, కానీ నాకు అక్కడ పనసకాయ చెట్టు కనిపించింది. పనసకాయ చెట్టు కనిపిస్తే వీడియో తీయకుండా ఆగుతానా, ఒకసారి వెళ్ళి చూసి వీడియో తీశాను. అలాగే నందనవనంలో ప్రతి ఒక్క చెట్టు ఉందండి, అవి అన్నీ స్వామివారికి ఉపయోగిస్తారు. తర్వాత అన్నదానం, నిత్య అన్నదాన సత్రం అండి. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శనివారం రోజు అయితే నైట్ కూడా జరుగుతుంది. ఇక్కడ రైతులు పండిన ప్రతి పంటని దేవుడికి తీసుకొచ్చిస్తారు, అందుకని ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది. వెంకయ్య స్వామి దగ్గర నుంచి బియ్యం తిరుపతి వెంగమామ సత్రానికి కూడా వెళ్తాయంటండి. ఇక్కడ అంత బియ్యం రాసి ఉంది, ప్రతి సంవత్సరం పంపిస్తారంట. ఇక్కడ పండిన ప్రతి రైతులు ఇస్తారు కాబట్టి అంత రాసి ఉంది. తర్వాత అంతా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వస్తుంటే ఫన్ పార్క్ అండి. ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉంది, పిల్లలు ఎంజాయ్ చేయడానికి. మేమైతే వెళ్ళలేదండి, మీరు ఎవరన్నా వెళ్తే తప్పకుండా విజిట్ చేసి రండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో వెకేషన్ బాగుంటుంది, మనం దేవుడిని చూసినట్టు కూడా ఉంటుంది. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.